వచ్చావు నిన్ను కూడా కలిపేసుకుంటున్నావు. నిన్ను ఇంటి దాకా తోడుగా రమ్మన్నాను. ఇకటైతే ఉండనివ్వండి కరణం బాబు గారు. మీరు అమ్మాయితో లోపల కాలక్షేపం చేస్తే వీడు నాకు తోడుగా ఉంటాడు. కాసేపు మీ ఇద్దరం కృష్ణారామ అనుకుంటాం. కృష్ణారామ ఒక పంకజం, నీ ప్రతాపం వాడి మీద చూపించకు, బక్కెదవా బేరం అంటాడు. మీ కారణంగా మంచం బాగా చేయించుకోలేక చస్తున్నాను అనుకోండి. మంచాన్ని నేనేం చేశాను? మల్లెపూ దండ తీసుకో. మన క్రోధం అయితే మన దాటికి రాత్రి 3 మంచాలు ఇరిగిపోయేవి. ఏమే చిత్ర, పంతులు మందు కొట్టేసి కోళ్ళ కునికేసేసాడా? అంతకన్నా తీసి చిత్రాంగి చిత్రాంగి అబ్బా ఒళ్ళంతా ఒకటే నొప్పులు బాబు. ఏంటే మళ్ళీ మంచం వరకు పెట్టేసానా? సిగ్గు లేకపోతే సరి. చేసిందంతా చేసి ఏమీ తెలియనట్టు అడుగుతున్నారు. అసలు మన స్పీడ్ ఎంత? నాలాంటి మొగాడు దొరకడం నీ అదృష్టమే. ఇదిగా ఈ 100 రూపాయలు పెట్టుకుని గోల్డ్ కాయిన్ తాగి పగలంతా రెస్ట్ తీసుకో. వస్తానా? ఒళ్ళు జాగ్రత్త. చేతగాని సార్ పెద్ద మగాన్ని అనుకుంటున్నాడు. ఏమిటి పంతులు గారు, ఇక్కడికి వస్తే చాలు మిషన్ గన్లా దడదలు ఆడించేవారు. ఈ రోజు చాలా నీరసంగా కనపడుతున్నారే. నీరసంలో గొడవలతో బొత్తిగా మనశ్శాంతి లేకుండా పోయింది. నీ దగ్గరికి వస్తే కాస్త హుషారు వస్తుందని ఇలా వచ్చాను. అయితే ఇవాళ మంచం ఇరగొట్టారనమాట. ఆశలేం పెట్టుకోకు, నువ్వు కాస్త హుషారు ఇవ్వాలే కానీ 4 మంచం కోళ్ళు ఇవ్వడం విరగొట్టేస్తాను. చిత్రాంగే, ఏమిటి ఈ దిక్కుమాల వీరభద్రంగాడు ఇప్పుడు వచ్చాడు? అని ఏం చేయమంటావు ఇప్పుడు? వెళ్ళి అవతలి పొమ్మని చెప్పండి. దున్నపోతు వాళ్ళకు ఆయనను. నాకు మీతో ఉండేక్కడ ఉంటుంది. నిజమేననుకో, కానీ ఎంతైనా ఈ ఊరికి పెద్ద. నన్ను మెడబట్టుకు బయటికి వెళ్ళినా గెంటేగలే. ఇప్పుడు ఎలాగే పోనీ కాసేపు మీరు మంచి కింద దూరండి. ఆయనతో 4 మాటలు చెప్పి బయట పంపించేస్తా. కానీ నేను ఈ మంచం కింద ఉండగా వాడు కానీ మంచం విరగొడితే మీ ఇద్దరు నా నెత్తిన పడతారు. ఆయన మీ అంత మనగాడు కాదులేండి. నిజమే అనుకో. చిత్రాంగి అబ్బా దూరండి. తప్పదా? తప్పదు. త్వరగా పంపించి. అమ్మో చిత్రాంగి ఇన్నేనే యామే చిత్రాంగి, ఇందాక నుంచి పిలుస్తున్నాను బయటికి రావేమే? ఎలాగూ మీరే లోపలికి వస్తారు కదా అని. నేను రావటం కాదే, ఈ రాత్రి జరిపిస్తాను. ఏంటి డబల్ గొంతు అరుస్తున్నావు? ఏ ఆడపిల్లనైనా ఇంత గట్టిగా నొక్కితే ఇలాగే అరుస్తుంది. వెళ్ళి సాపాదిండి పట్టరా చెబుతాను. ఈ రోజు ఇక్కడ వద్దు, డాబా మీదకి వెళ్దాం. డాబా లేదు గీబలేదు, నాకు మూడ్ వచ్చేసింది. సాపేసేవే. నా రాజా కదూ, నా మాట వినమ్మా. డాబా మీదకి వెళ్దాం. సరేరా. అందరూ పూటకు మీరు వెళ్ళిపోండి. అబ్బా వీడెక్కడ దొరికాడండి నా ప్రాణానికి? సమయం చూసి దెబ్బ కొట్టకపోతే నాకు మనశ్శాంతి ఉండదు. ఏమిటోనే చిత్రాంగి, రాత్రంతా నీతో గడిపి ఇంటికి వెళ్ళానుకో, ఒళ్ళంతా నొప్పులే నొప్పులు. మరి మీరు సామాన్యులు ఏమిటి? మరి మనం అంటే ఏమిటనుకున్నావే, అభినవ మదన కాంబోజ రాజులం. ఎవరు వచ్చినట్టున్నారు? చూడు, ఆ వచ్చింది వీరభద్రంగాడే అయితే చెప్పుచ్చుకొట్టి గుమ్మం తగ్గించి బయటికి పంపించే. నన్ను మంచం కింద దూరమండాలో అటకే కూర్చోమండాలు చేసావంటే నేను ఊరుకోను. మీరు ఇక్కడే ఉండండి, ఎందుకైనా మంచిది. గదిలో లైట్ తీసేస్తాను. లైట్ తీసేస్తానంటావా? అదే మంచిది. వాడు లోపలికి వస్తే నా కాళ్ళు చేతులు తొక్కేస్తాను. వెళ్ళరా. అమ్మా, వీరభద్రం గారు వచ్చినట్టున్నారు. లోపల పంతులు గారు ఉన్నాడు. పంతులు మంచం తోసేలేపోయావా? అదేం కుదరదని మంచం మీద కుంచెల్లా కూర్చున్నాడు. అయితే ఓ పని చేయి, భద్రం గారిని తీసుకుని నువ్వు డాబా మీకు వెళ్ళిపో. లోపల చీకటేగా, పంతులు నేను చూసుకుంటాను. తొందరగా వెళ్ళు. ఇంకా ఎంతసేపు ఎదురు చూడాలి చిత్రాంగి? ఏమిటే చిత్రాంగి, ఆ వచ్చిన వాడు పంపించేశావా? పంపేశానండి.
ఏమిటే ఈ మధ్య నీకు బాగా ఒళ్ళు వచ్చినట్టుంది. అంతా మీ చలవే. ఎంత బరువు ఉన్నావు ఏమిటి? అమ్మో, నువ్వు పంకజానివి, చిత్రాంగివి కాదు. చీకట్లో ఎవరైతే పంతులు గారు ఇవాళ మంచం ఎరగొట్టండి. అమ్మో, ఈ మంచం ఎరగడం మాట ఎలా ఉన్నా నన్ను అడుగు విరిగట్టు వదిలే. నన్ను మాట్లాడితే నీకు దండం పెడతాను. My name is Shiva. Everyone calls me Chiru. చిరంజీవి. చిరంజీవా? యా. ఆ పేరుతో మిమ్మల్ని ఎందుకు పిలుస్తారు? ఆయనలో స్టైల్ గా హీ మ్యాన్ లా ఉంటానని. ఓ సరే గానీ ఏదైనా ఆర్డర్ ఇద్దామా? ఓ షూర్ షూర్. బేరర్ సార్ 2 caps. ఓకే సార్. అర్జున్. ఏంటిది? ఫ్లవర్. ఏంటి? బుక్. ఏదో మాట్లాడాలని రమ్మన్నారు. యువర్ లైవ్ ప్రోగ్రామ్ సూపర్, సింప్లీ సూపర్. థ్యాంక్ యూ. ఏంటి మాటికి కిందికి చూస్తున్నారు? దిస్ ఈస్ రోజ్ ఫ్లవర్ అండ్ ఐ వాంట్ టు బి యువర్ లవర్. సింగ్ ఎ సాంగ్ ఇన్ షవర్ అండ్ బి విత్ మీ forever. అమ్మా, కించిత్ అంతరాయానికి మీరు నన్ను క్షమించాలి. నీ పురుషుడు చిచి ఈ పురుషుడితో కొద్దిసేపు మాట్లాడాలి. For what? 2 నిమిషాలు రా పురుష సోదరి, మీ అనుమతితో. ఓకే. Hey, who are you, man? ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఎవరు నువ్వు? హే, నిన్నే. నన్ను వదులు. ఎవరు నువ్వు? సుపరిచితుణ్ణి, తెలుగు భాష ప్రేమికుణ్ణి. ఈ పాట రాసిందెవరు? తెలియదు. ఈ పాట పాడిందెవరు? తెలియదు. నాకు తెలుసు నువ్వేం అడుగుతావో. ఈ పాట ఎవరు పాడారు అని, అంతే కదా? మడోనా డార్లింగ్. మన తెలుగు వాళ్ళు రాసిన పాట పాడిన పాట గుర్తులేదు, కానీ ఎవరు ఆంగ్లముది గింత గుట్టలేసుకుంది మాత్రం గుర్తున్నదా? నన్ను కట్టేసి మరి ఎందుకు తత్తున్నారు సార్? అబ్బో మళ్ళీ తన్నాడు. సుపరిచితుణ్ణి, తెలుగు భాష ప్రేమికుణ్ణి. నేను ప్రేమికుండే సార్, కానీ నువ్వు ఆంగ్ల భాష ప్రేమికుడివి. ఆ మాత్రం ఇంగ్లీష్ లేకపోతే అమ్మాయిలు పడరు సార్. అయినా మీ మొహం చూసి ఏ అమ్మాయి ప్రేమించుండదు. అసలు మీ మొహం కనపడితే కదా. ప్రేమించాలన్నా, ద్వేషించాలన్నా, తిట్టాలన్నా, పొగడాలన్నా తెలుగులోనే జరగాలి. యు నో ఫ్రమ్ చైల్డ్హుడ్ డేస్. మళ్ళీ ఆంగ్లము. సార్, మెత్తగా రోజా పూల మీద పడుకోబెట్టారు, మళ్ళీ తలకి ముళ్ళ కిరీటం ఏంటి సార్? ఈ గులాబీ పూతోనే కదరా అమ్మాయిని పడగొట్టాలని చూసావు. మళ్ళీ ఈ పూలన్నీ నాకు ఇస్తే తీసుకెళ్లి అమ్మాయికి ఇచ్చి మళ్ళీ పడేస్తాను సార్. చేస్తావురా? నువ్వు శాశ్వతంగా పడుకునేట్టు నేను చేస్తాను. ఆను ప్రేమికులెవరైనా ప్రేమించేప్పుడు తెలుగులోనే ప్రేమించండి, లేదా నేను. అబ్బా, గుచ్చుకుంటాయి ముళ్ళు కదా. భామ, ఇంతకంటే దారుణం ఎక్కడైనా ఉందా? తాళి కట్టిన భర్త నెత్తిన ముళ్ళ కిరీటం పెడతావా? దిస్ ఇస్ టూ మచ్. ఏం పర్వాలేదు. ఈ ఏటి మేటి అందాల యువతిగా ఆవి నెత్తిన మీరు కిరీటం పెట్టారు. ఈ ఏటి మేటి సాటిలని చపల చెత్త పొగిడిగా మీ నెత్తిన ముళ్ళ కిరీటం నేను పెట్టాను. తప్ప? నీ కసి నాకు అర్థమైంది భామ.
అది బ్యూటీ క్వీనా? మేకలు చింపేసిన వాల్ పోస్టర్ లాగా ఫేసు అది. అసలు దాని దగ్గరికి వెళ్తే మైదా కప్పు కొట్టింది తెలుసా? తీసేనా? దాని నెత్తిన కిరీటం పెట్టాను, నా నెత్తికి తెచ్చుకున్నాను. ఏంటి కొనుక్కుంటారు? ఉండండి చెప్తా. ఏమిటి వాతలు పెడతావా? అరే ఇప్పటిదాకా విషయం గుర్తురాలేదే. అంటే ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ మీద ఉంటావా? బామా, ఎవరైనా చూస్తే బాగుండదు. ముళ్ళ కిరీటం తీసేనా? ఎవరైనా చూస్తేనే బాగుంటుంది. ఎవరైనా వచ్చేదాకా అలాగే కూర్చోండి. యేసు ప్రభువా, ఓ యేసు ప్రభువా. అమ్మో చచ్చాం. సమయానికి ఆకాశ రామయ్య గారు కూడా వచ్చాడు. వీడి నోట్లో పడితే టౌన్ అంతా పడినట్టే. ఏంటి విశేషాలు? ముళ్ళ కిరీటం చాలా గ్లామరస్ గా ఉందయ్యా. మీ ఆవిడ పెట్టిందా? కాదు, ఎవరో పెట్టలేదు, నేనే పెట్టుకున్నాను. దేనికి? దేనిక? ముళ్ళ థెరపీ అని. అంటే ఉదయాన్నే లేచి ఈ ముళ్ళ కిరీటం పెట్టుకుని ఓ గంట పాటు ఎండలో కూర్చుంటే బీపీ, షుగర్, హార్ట్ అటాక్ ఇలాంటి జబ్బులేమీ రావని ఆయుర్వేదంలో చెప్పారు. ఎవరు? నేనే. ఆహా, నీకు అలాంటి రోగాలేం లేవే. నీకున్నదల్లా ఒకే ఒక రోగం, అదేమిటో నాకు బాగా తెలుసు. ఆ విషయం ఇప్పుడే టెలికాస్ట్ చేస్తున్నాను. వార్తలు చదువుతున్నది ఆకాశ రామయ్య. అందాల యువత నెత్తిన కిరీటం పెట్టిన నేరానికి ప్రముఖ అందాల దొంగ కృష్ణమూర్తికి ఆయన సతీమణి చీలా సౌ సత్యభామ ఆయన నెత్తిన ముళ్ళ కిరీటం పెట్టి కఠిన శిక్ష విధించింది. హలో సుందర్ గారు, ఏమిటి రాత్రంతా మీ బెడ్రూమ్ లో లైట్ వెలుగుతూనే ఉంది? పాపం నిద్ర పట్టలేదా? ఈ రాత్రి ఏమిటి? మా పెళ్ళైనప్పటి నుంచి మా బెడ్రూమ్ లో లైటు ఏ రోజు దారి చచ్చింది గనక. కర్మండి, కర్మ. అబ్బా, వయసు అయిపోయిన ఎలుగొడ్డుకి వయసులో ఉన్న జంకపిల్లకి ముడిపెడితే జీవహింస తప్ప పాపం ప్రాణానికి సుఖం ఎక్కడుంటుంది చెప్పండి? నువ్వు లోపలికి వెళ్ళు. నువ్వు ఇక్కడ ఉంటే చాలా డేంజర్. ముసిలి రాస్కెల్. ఏమండి ఉన్నారా? పారిపోతారనుకున్నానే. చా, నిన్ను వదిలిపెట్టి నేనెక్కడికి పారిపోతాను బాబా? నువ్వు ముళ్ళ కిరీటం కాదు, దురద గుంటాకు దండేసి ఒంటి నిండా వాతలు పెట్టినా సరే నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి పారిపోను భామా. ఈ మాటలు నిజంగా మనసులోంచి వస్తున్నాయా? ఎంత మాట అన్నావు భామా. నేనెక్కడున్నా నా కళ్ళల్లో నీ రూపమే. వెన్నెల పరిచిన మల్లెల్లాంటి నీ శరీరం, నేరేడు కాయల్లాగా మిలమిలా మెరిసే నీ కళ్ళు, గోదావరి వంపుల్లాంటి నీ నడు, శంఖం లాంటి పూర్ణచంద్ర బింబం లాంటి. పాపం, ఎంతసేపు అలా కిరీటంతో ఉంటారో తీసేస్తాను. వద్దు మామా, వద్దు. ఇది ముళ్ళ కిరీటం చచ్చా కాదు, మన ప్రేమ కిరీటం. ఉండని బామా, ఉండని, ఉండని బామా, ఉండని. నాకే బాధగా ఉంది. అమ్మయ్యా. హలో సుబ్బారావు, రండి రండి. బాగున్నారా? అంతా మీ దయ. నా దయ ఉందండి. రాత్రి లక్కిడిపు ప్లాన్ చెప్పి మాకే సమస్య లేకుండా చేశారు. భలేవారండి, నా డ్యూటీ నేను చేశాను. డ్యూటీయా? భలేవారండి. లక్కిడిపులన్నింటిలోనూ మీ సీట్ నెంబరే వచ్చేటట్టు చేసి ఉండకపోతే మా క్లబ్ మెంబర్లంతా ఆ ఛాన్స్ కోసం కొట్టుకు తెచ్చేవారనుకోండి. మొత్తానికి అందాల యువత నెత్తి మీద కిరీటం పెట్టే ఛాన్స్ కొట్టేశాడు. వస్తాను. బాగా అర్థం చేసుకున్నాను కాబట్టి ఈ గేట్ కి తాళం వేశాను. ఇదేం శిక్ష? నేను నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుండా ఉండలేనని తెలీదా? రోజు ఈ మాట ఎంతమంత చెప్తున్నారు? నేను చెప్పాను, నీతో ఎవరైనా చెప్పారా? నాతో ఎవరు చెప్పలేదు. అయితే నేను కూడా ఎవరితో చెప్పలేదు. మరి బ్యూటీ క్వీన్ కి ఎందుకు ఫోన్ చేశారు? అనుకున్నా, నువ్వలా అనుకుంటావని అనుకున్నా. ఓసి పిచ్చి మొహమా, కావాలని నీకు ఫోన్ చేసి బ్యూటీ క్వీన్ తో మాట్లాడినట్టుగా మాట్లాడి సరదాగా నిన్ను ఏడిపించాలనుకున్నా. ఏడిపించాలనుకున్నారో ఏడవాలనుకున్నారో దానింటికి పోయి ఏడవండి. పండి. బామా, బామా, బా. హలో. చచ్చాం. ఏంటయ్యా కృష్ణమూర్తి, చల్లో అర్ధరాత్రి పూట ఎలా తిరుగుతున్నావు? బాగా జలుబు చేస్తే రేపొద్దున హాయిగా విక్స్ రాసుకోవచ్చు కదా అని. నాకు తెలిసినవయ్యా, మీ ఆవిడ మెడపట్టుకుని బయటకు తోస్తుంది. కరెక్టేగా, నువ్వు చూసావుగా? చూసాను కదా. మరైతే ఈ రాత్రికి మీ ఇంట్లో తలదాచుకోనా? అమ్మో, ఏలపాట రఘురావయ్య ముందు ఏలేస్తావా? చంపేస్తాను. ఏలంటే గుర్తొచ్చింది. నా పేరు కృష్ణమూర్తి.
అంతకంటే ప్రస్తుతం డీటెయిల్స్ అనవసరం. అర్ధరాత్రి గేట్ ఎందుకు దూకుతున్నావు? చాలు చాలేవయ్యా పెద్ద పోలీసులు. ఇది మా గేటు, అది మా ఇల్లు. ఇది నా ఇష్టం, నేను దూకుతా. గురుగారు వీడు మీకే ఎఫ్ఐఆర్ రాసేస్తున్నాడు. అదే చూస్తున్నా. స్టేషన్ కి. స్టేషన్ కా? ఎందుకు రావాలి నేను స్టేషన్ కి? మాకు నీ మీద అనుమానంగా ఉంది. అనుమానమా? మా ఆవిడకి అనుమానం వచ్చి నన్ను బయటకు పంపింది. మీకు అనుమానం వచ్చి నన్ను లోపలికి తోద్దామనా? నేనెవరినో తెలుసా? పెద్ద ఆఫీసర్ని. కావాలంటే మా ఆవిడని పిలిచి దాన్ని అడుక్కోండి. గురుగారు ఈయన చూస్తుంటే ఆఫీసర్ లాగా ఉన్నాడండి. నోరు మీరా, టై కట్టుకున్న పేటీలో ఆఫీసర్ దొంగలు రకరకాల వేషాలు వేస్తారు. దొంగనా? నో 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 నో. దొంగవే. నేను దొంగన కాదు. డోంట్ టాక్. ఇంగ్లీష్ లో మాట్లాడతాడు. అరే I will see your hand. I say ఏమండి? ఏమండి? ఏమిటి భామా? ఏమిటి? నేను అలా సూపర్ మార్కెట్ దాకా వెళ్ళొస్తాను. ఇల్లు జాగ్రత్త. ఎవరిల్లు? ఇంకెవరిల్లు? మనిల్లే. మన ఇల్లు ఎక్కడికి వెళ్తుంది? గోర్ఖాలాగా నేనుండగా. ఏమిటండి ఇక్కడేదో వాసన వస్తుంది. వాసన? ఇక్కడ లేదే, వాసన లేదే. కాదు, ఏదో పొగ వాసన. పొగ వాసన? అవునవును, మిక్సీ కాలిపోయింది, పొగ తాగింది, దమ్ము వదిలింది, దగ్గొచ్చింది. మీకా? కాదు, నా కాదు, మిక్సీకి. బెడ్రూమ్ లో మిక్సీయా? మిక్సీ కాదు, బాత్రూమ్ లో హీటర్. ఏం మాట్లాడుతున్నారు ఏమిటో? ఏమిటో? సరే నేను వెళ్ళి త్వరగా వస్తాను. ఎందుకు త్వరగా? త్వరగా వెళ్ళి మెల్లిగా రా. వెళ్ళు వెళ్ళు. అమ్మయ్యా. చస్తిని మహాప్రభో, ఇప్పుడు ఏమిటి నా గతి? వాట్ సార్, ఏం కావాలి? బనీన్లు. బనీన్లా? ఐ మీన్ ఆడవాళ్ళ బనీన్లు. ఓ, బ్రాసరీలు కావాలా? అదేలేండి, మగవాణి కదా, చెప్పడానికి కొంచెం సిగ్గుపడి వస్తున్నాను. ఏ సైజ్ కావాలి సార్? సైజా? ఇది ఏ సైజు? 34. అయితే 34 లో ఒకటి, 36 లో ఒకటి, 38 లో ఒకటి ఇవ్వండి. ఏది కావాలంటే అది వాడుకుంటాను. అలాగే. ఎబ్బే, మరీ చిన్నది. అబ్బో, మరీ పెద్దది. కరెక్ట్. ఇంకా ఇదెందుకు? అందమా నీ పేరేమిటే అందమా? ఏమిటి ఆనందం? చెప్పను, చెప్పలేను, చెప్పుకోలేను. మేఘాన్ని చూసి నెమలి ఎందుకు ఆడుతుందో, సూపర్ మార్కెట్ నుంచి వచ్చిన నిన్ను చూసి నేను కూడా అందుకే ఆడుతున్నాను. బాగానే ఉంది మీ అల్లరి. అమ్మాయి ఏమిటండి బాబాయ్ గారు అదోలా ఉన్నారు? ఏముంది, ఏదో చెత్త పని చేసుంటాడు. చెప్పుకోలేక, తలెత్తుకోలేక షూ వంక చూస్తూ తలదించుకుని నిలబడ్డాడు. ఆకాశరామయ్య గారు, ధైర్యంగా ఏ బేవర్స్ పని చేశారో చెప్పండి, నేను మిమ్మల్ని క్షమించేస్తాను. బాబాయ్ గారు ఏమిటి పిచ్చి పనులు? పిచ్చి పనులు, చెత్త పనులు మీ ఆయన ఉండగా నేనెందుకు చేస్తానమ్మా? ఇది మీ ఇంట్లోంచే వచ్చి నా నెత్తిన పడింది. ఇది నాదే, బయటికి ఎవరేశారు? ఇంకెవరో సకల కళావల్లభుండు, ఆయన్నే అడుగు. ఏమండి, ఏమిటండి ఇది? అది అది ఇది ఎలా కాలింది? ఎలా కాలింది? సిగరెట్ పడి కాలింది. సిగరెట్టా? అంటే మీరు సిగరెట్ కూడా తాగుతున్నారా? ఆ బీడీ తాగితే అసహ్యంగా ఉంటుందని ఒకే ఒక్క సిగరెట్. లాభం లేదు, మీరు చెడిపోయారు, పూర్తిగా చెడిపోయారు. నేను ఇంక బ్రతకను. ఇదిగో, నువ్వు మరీ అలా ఏడుస్తుంటే నాకు చిన్న డౌట్ వస్తుంది. నువ్వు బ్రా కాలిపోయినందుకు ఏడుస్తున్నావా, లేకపోతే నేను సిగరెట్ తాగినందుకు ఏడుస్తున్నావా? అన్ని విధాలుగా ఏడుస్తున్నాను. ఎందుకు అన్ని విధాలుగా ఏడవటం? బ్రా పోయినందుకు కొత్త బ్రా కొనుక్కొచ్చాను కదా, ఒక విధంగా ఏడవడం మాని. కొత్త బ్రా కొన్నారా? సైజు మీకెలా తెలుసు? ఎలా అంటే మీ పద్ధతి మార్చుకోకపోతే ఏదో
ఏవయ్యా కృష్ణమూర్తి, బ్రా కాలినందుకు ఒక కేసా, కొత్త బ్రా కొన్నందుకు ఇంకో కేసా, సిగరెట్ కాల్చినందుకు మరో కేసా? కృష్ణమూర్తి, హర్షద్ మెహతా మీద కూడా ఇన్ని కేసులు లేవయ్యా. అసలు నీకు తెలియని విద్య అంటూ ఏమీ లేదనుకుంటాను. నాకు తెలియని విద్యల్లా ఒక్కటే, మనుషుల్ని చంపటం. ఓహో, వచ్చే ఆదివారం నాడు హాఫ్ డే సెలవు పెట్టి మిమ్మల్ని చంపేద్దాం అనుకుంటున్నాను. నువ్వు హత్య చేస్తానన్నా నేను భయపడ్ను. కృష్ణమూర్తి బ్రా కుంభకోణం కేసు దేశం అంతటా వెంటనే టెలికాస్ట్ చేయాల్సిందే. నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి. అప్పుడేనా? ఎవరింటికి? ఎవరింటికేంట్రా ఫూల్, నా ఇంటికి. బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి చేయి కడుకోవడానికి నీళ్ళు. షేక్ హ్యాండ్ ఎందుకు? ఎందుకే బిట్రా, నువ్వు చెప్పిన ప్లాన్ సక్సెస్ అయ్యాక చెప్తాను. గౌరీ అరవకు, నేనే. కంగారు పడకు. ఆ జిడ్డు మొహంది గుడికెళ్ళిందా? సమయం చూసుకునే వచ్చాను. ఈ అవకాశం కోసం ఎన్ని ప్లాన్లు వేశానో తెలుసా? ఏం ప్లాన్ అంటే నీ పొద్ద. దాని చేత ఇంత మంచి చీర నీకు ఇప్పించాను. ఎందుకో తెలుసా? ఒకవేళ నిన్నెలా పట్టుకోవడం ఆవిడ వచ్చి చూసినా సరే నువ్వు అనుకునే దాన్ని పట్టుకున్నానని చెప్పడం కోసం. ఎలా ఉంది నా ప్లాను? గౌరీ, ఆగు. వెంటనే నువ్వు మా ఇంట్లో పని మానే. అన్యాయం, అక్రమం, దారుణం. బామా, పని మనిషిని మాన్పించి నా చేత అంట్లు తోమిస్తావా? నేను ఆఫీసర్నే. ఆఫీసర్లంతా పని మనిషిని వాటేసుకోరు. చెప్పానుగా, నువ్వు అనుకుని దాన్ని పట్టుకున్నానని. కాదు, అదనుకుని నన్ను పట్టుకున్నారు. ఎవరనుకుని ఎవరిని పట్టుకున్నానో తెలిసేలాగానే నా చేత ఇలా అంట్లు తోమిస్తావా? మీ ప్లాన్ అంతా నాకు తెలిసింది. ఈ జన్మలో ఈ ఇంట్లో పని మనిషిని పెట్టను. త్వరగా కానివ్వండి, అవతల బట్టలు ఉతకాలి. బట్టలు కూడా ఉతకాలా? తల తల పెడ పెడ. మీ ఆవిడ పని మనిషిని మానిపించిందని బాధపడకండి. మీ ఇంట్లో అంట్ల గిన్నెలు నక్షత్రాల్లా మెరవాలంటే కృష్ణమూర్తి ఏ పౌడర్ వాడతాడో తెలుసుకోండి. నీ కట్టె, నీ బొగ్గు, నీ మసి, నీ బూడిద, నీ శ్రాద్ధం. విన్నారుగా? మీ పాత్రల నక్షత్రాల్లా తలతలలాడాలంటే నా కట్టె, నా బొగ్గు, నా మసి, నా బూడిద, నా శ్రాద్ధాన్నే వాడండి. హలో, జయభూషణ్ హాస్పిటల్ అంటే ఇదేనా? అవును. థ్యాంక్ యూ. హాస్పిటల్లోకి వచ్చి ఇదేనా హాస్పిటల్ అని అడుగుతున్నారు? మీకేమైనా బుద్ధుందా? నాకు తెలుసు అనుకో, కానీ కన్ఫర్మ్ చేసుకోవాలి కదా. ఆడపిల్లలు అడిగే కన్ఫర్మ్ చేసుకోవాలా? మీకు రోజు రోజుకి జబ్బుల చిత్తం పెరిగిపోతుంది. అందరూ అదే అంటారు. ఏమిటో నాలో ఉన్న పెక్యులారిటీ. చూడండి, నేను వెళ్ళి డాక్టర్ని కలిసి వస్తాను. మీరు బయటకు వెళ్ళి కాసేపు నిలబడండి. ఇంత కష్టపడి ఇంత దూరం వస్తే నేను ఆమెను కలిసి నీ ఆరోగ్య గురించి చర్చించాలి కదా. అక్కర్లేదు. అక్కర్లేదంటే ఎలాగా? పైగా లేడీ డాక్టర్. అందుకే వద్దంటున్నాను. మీరు బయటకు వెళ్ళండి. హలో బ్యూటీ క్వీన్, ఇదేంటి నేను ఎక్కడికి వెళ్తే మీరు ఎక్కడికి వస్తున్నారు? నేను ఎక్కడికి వెళ్తే మీరే ఎక్కడికి వస్తున్నారు. రెండు ఒకటేలేండి. అవునేంటి ఎక్కడికి వచ్చారు? డాక్టర్ చూద్దామని. ఏం పాపం, డాక్టర్ ఒంట్లో బాలేదా? కాదు, నాకే బాగాలేదు. 3వ నెల కదా. జనవరి, ఫిబ్రవరి, మార్చి. అవును, 3వ నెలే. అది కాదు, నేను కడుపుతూ ఉన్నానుగా. కడుపుతో ఉన్నారా? కడుపుతో ఉన్నారా? ఉండకూడదా? వంగదు వంగదు వంగదు. అసలే మీరు కడుపుతో ఉన్నారు. అవును, మీకు పెళ్లి కాలేదు కదా? మరి ఎలా నెల తప్పారు? తప్పలేదు, తప్పించారు. ఎవరు? చిలిపి, ఏమీ తెలియనట్టు. మీరేగా? ఎవరా అమ్మాయి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది? నీకు తెలుసా? అంటే మీకు తెలియదా? బ్యూటీ క్వీన్ లా ఉంది కదూ. ఎప్పుడో బ్యూటీ కాంటెస్ట్ అప్పుడు చూశాను. భామా, భామా, ఇదిగో 1000 రూపాయలు, 500 వడ్డీ అవుద్ది. టైరో టైరో టైరో. ఇక్కడ ఆల్ ఇండియా అప్పులో ఫేమ్ సద్గురు ఖాన్ అంటే ఎవరు? ఖాన్ లేదు కానండి, సద్గురు నేనేనండి. మీరెవరు బాబు? నేను తెలీదా? షేక్ ముస్తాక్ జబ్బర్ బబ్బర్. పేరు ఎప్పుడన్నా విన్నావా? అంటే పేపర్లో చదవటమే కానీ మనిషితో పరిచయం లేదండి. అతను పెద్ద స్మగ్లర్ కదా. అవును, నేను మా ఇబ్రాహీం దావూద్ జబ్బర్ బబ్బర్ కి బొంబాయి నుండి దుబాయ్ వెళ్లేవాళ్ళ బాబాయిని. మేమిద్దరం దుబాయ్ వెళుతూ
మధ్యలో కాఫీ తాగుదామని ఇక్కడ దిగాం. నన్ను వదిలి విమానం దుబాయ్ వెళ్ళిపోయింది. అప్పుడు నేను మీ దగ్గరకు వచ్చి 20,000 అప్పు తీసుకొని దుబాయ్ వెళ్దాం కదా అని ఎయిర్పోర్ట్ నుండి రిక్షాలో వచ్చినాం. నాకంతా ఏదో అయోమయంగా ఉందండి. నాకు అలాగే ఉంది. కానీ వస్తువు లేకుండా అప్పిచ్చే అలవాటు నాకు లేదే. అందుకేగా కాస్త పొడుగైన దీన్ని తీసుకొచ్చాం. ఏంటది? రోకలే కాదు, 2.5 లక్షల ఖరీదైన AK-56 గన్. ఆహా, 2.5 లక్షల రూపాయల విలువైన AK-56 పెట్టి 20,000 రూపాయలు అప్పు తీసుకోవాలనుకుంటున్నావా? నేనేమైనా అమాయకుడిని అనుకున్నావా? నా చెవులో పువ్వు పెట్టాలనుకున్నావా? ఇది నిజమైన గన్నేనా? నీకు అనుమానంగా ఉంటే నిన్ను కాల్చి నీ శవాన్ని నీ పిల్లలకి చూపిస్తా. బాబు, శవం మీద అప్పిచ్చే అలవాటు నాకు లేదు. నీకు 20,000 కావాల్సింది, ఇలా ఇచ్చేయి. అయ్యో, ఏమిటండి ఇది? ఈ మధ్య కత్తులు తుపాకులు కూడా తాకట్టు పెట్టుకుంటున్నారా? నోరుమై. ఇలాంటి ఆయుధం చేతిలో లేకే ఇన్నాళ్ళు అప్పులు తీసుకునేవాడికి లోకు అయిపోయాను. పైగా 2.5 లక్షల రూపాయల గన్ను. వాడు వస్తాడు చస్తాడు. వస్తే వడ్డీ లాభం, లేకపోతే గన్ లాభం. పద పద, మళ్ళీ వాడు మనసు మార్చుకుంటాడు. పదా.